నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగులతో సఖ్యత అనేది ఏర్పడడం వలన అన్ని పనులను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు చాలా రకాల ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతం. ప్రేయసి ప్రియులు ఒక్కటే అవకాశం కనిపిస్తుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ఈరోజు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మీకు భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఇక భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారు మంచి ఫలితాలను పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి ఈరోజు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా కనబడుతుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు సకాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారు ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న పని భారం ఈరోజు తగ్గిపోతుంది. మంచి ఉపశమనాన్ని పొందుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఈరోజు ఉత్సాహవంతమైన కాలమే అని చెప్పవచ్చు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలనే దక్కుతాయి. మహిళలు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.